హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించిన రక్షక తంత్రాలు అనే టాపిక్ గురించి చూద్దాము. నా వీడియో కనుక కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు క్లాస్లోకి వచ్చేసి సైకాలజీకి సంబంధించిన రక్షక తంత్రాలు అనే టాపిక్ గురించి చూద్దాము. రక్షక తంత్రాలలో ఏమేమి ఉంటాయి? దమనం అంటే ఇష్టం లేని విషయాలను ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడం. ఇష్టం లేని విషయాలను మర్చిపోవడం దమనం. మనకి ఇష్టం లేని విషయాలను మర్చిపోతాం కదా, అలా దానిని ఏమంటారు? దమనం అని అంటారు. నెక్స్ట్ ప్రతిగమనం వచ్చేసి చిన్నపిల్లల ప్రవర్తించడమే ప్రతిగమనం. నెక్స్ట్ విస్థాపనం ఒకరిపై కోపం మరొకరిపై చూపడం ఏంటి? విస్థాపనం. అలాగే స్వైర కల్పన అంటే పగటి కళలు కనడం, స్వైర కల్పన. డ్రీమ్స్ పగటి కళలు కంటారు కదా, వాళ్ళని స్వైర కల్పన అంటారు. నెక్స్ట్ తదాత్మీకరణ అంటే ఇతరుల్లో మనల్ని చూసుకొని సంతృప్తి చెందడం. నెక్స్ట్ పరిహారం వచ్చేసి వ్యక్తి తన కోరికలు తీర్చుకోలేనప్పుడు అదే కోరికను అనేక పద్ధతిలో తీర్చుకోవడం. ఒక వ్యక్తి ఇప్పుడు కోరికను తీర్చుకోలేదనుకో, ఆ కోరికను అనేక పద్ధతిలో తీర్చుకోవడం. అలా హేతుకీకరణం ఒక వ్యక్తి తన వైఫల్యాన్ని ఏదో ఒక కారణంతో సమర్థించి చెప్పుకోవడం. చెప్పడం ఏంటి? హేతుకీకరణ అంటే ఒక వ్యక్తి ఫెయిల్ అయినప్పుడు ఆ టీచర్ చేయడం వల్లనే నేను ఫెయిల్ అయిపోయానని సమర్థించి చెప్పుకోవడం. అలా ఉపసంహరణ అంటే సమస్య నుండి పారిపోవడం ఏంటి? ఉపసంహరణ. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రక్షేపణం అంటే ఒక వ్యక్తి తప్పులను ఇతరులను బాధ్యులు చేయడం, అంటే ఇతరులపై నెట్టడం. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసి ఆ తప్పుని వేరేలపై రుద్దడం ఏంటి? ప్రక్షేపణం. నెక్స్ట్ ఉదాత్తీకరణం అంటే సృజనాత్మకత. అంటే ఘోర వైఫల్యం పొందిన వ్యక్తులు చనిపోకుండా తమకున్న శక్తిని సమాజాభివృద్ధికి తెచ్చి తృప్తిపడడం. అంటే పొట్టి శ్రీరాములు అమరజీవి కావడం. అలా సృజనాత్మకత. ఉదాత్తీకరణం అంటే ఏంటి? సృజనాత్మకత. ప్రతిచర్యను రూపొందించడం అంటే ఒక వ్యక్తిపై సదాభిప్రాయం లేకపోయినా అవసరం కోసం ఆ వ్యక్తి సమక్షంలో ఆ వ్యక్తిపై సదాభిప్రాయం ప్రకటించడం. అంటే ప్రతిచర్య రూపొందించడం ఏంటి? ఒక వ్యక్తిపై సదాభిప్రాయం లేకపోయినా అవసరం కోసం ఆ వ్యక్తి సమక్షంలో ఆ వ్యక్తిపై సదాభిప్రాయం ప్రకటించడం. అలాగే వాస్తవాన్ని నిరాకరించడం అంటే అంగీకరించడానికి ఇష్టం లేని విషయాలను వాటిని ఒప్పుకోవడం. అంటే ఇష్టం లేని విషయాలను వాటిని ఒప్పుకోవడం ఏంటి? వాస్తవాన్ని నిరాకరించడం. అలాగే అంతర్లీకరణ అంటే ఏంటి? సంఘర్షణ కలిగే విషయాలను ఒక వ్యక్తి తనకు అనుకూలంగా మార్చుకోలేనప్పుడు తనకు తానే వాటిని అనుకూలంగా మారి తృప్తి పడడం. అంటే ఇప్పుడు సంఘర్షణ కలిగే విషయాలను ఒక వ్యక్తి తనకు అనుకూలంగా మార్చుకోలేనప్పుడు తానే వాటికి అనుకూలంగా మారి తృప్తి చెందడం. అంటే ఒక వ్యక్తి అనుకూలంగా మార్చుకోలేనప్పుడు తనకు తానే వాటికి అనుకూలంగా మారి తృప్తి చెందుతారు. అలాగే రక్షక తంత్రాలను ఎవరు కనుక్కున్నారో? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన రచించిన గ్రంథం ఏంటి? స్వప్న విశ్లేషణ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ థీమ్స్. అలాగే మూర్తిమత్వ సిద్ధాంతం వచ్చేసి మనోవిశ్లేషణవాది. మూర్తిమత్వ సిద్ధాంతం ఏంటి? మనోవిశ్లేషణవాది.